అసలుకి ప్రభు బల్లలో పాల్గొంటున్న మనము ఎంత నేర్చుకోవాలి అంటే, చచ్చిపోయే అంత వరకు కూడా ప్రభు యొక్క సేవలో ఉంటూ ప్రభు నేర్పించేది మనము నేర్చుకోవాలనేది ఆలోచన చేయలేని స్థితిలో ఉన్నాము అంటే చాలా అమాయకంగా ఉన్నారు అనేది అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన అనుదినము మన భారం మోస్తున్నాడే, ఆయన నా కోసం ఇంత త్యాగం చేస్తూ నాకు రక్షణ ఇచ్చాడే, నా కోసం ప్రాణం ఇచ్చి అంత మాత్రమే కాకుండా నా భారాన్ని బరాయిస్తున్నాడే. అలాంటి బరాయించిన దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నా కుటుంబాన్ని దేవుణ్ణి నిలబెట్టుకోవటమే కదా నేను చేయవలసింది, నా కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవటమే కదా నేను చేయవలసింది, నా పిల్లలను దేవునిలో నడిపించడమే కదా నేను చేయవలసింది అని చెప్పి ఆలోచన చేసి దేవునిలోనికి రావటానికి ఎందరూ ఇష్టపడతారు చూడండి. లోకానుసారంగా బ్రతుకు అని చెప్తూ ఉంటే వారిని ఇష్టపడతారు, కానీ నీవు దేవుని చిత్తానుసారంగా బ్రతుకు అని ఏ సేవకుడైనా చెబితే ఆ సేవకుడిని ప్రేమిస్తారా? ఆ సేవకుడిపై దూషణ చేస్తారు, ఆ సేవకుడిపై ఈర్ష్య పెంచుకుంటారు, ఆ సేవకుడిని దూరం చేసుకోవటానికైనా ఇష్టపడతారు, కానీ దేవుని ప్రేమించటానికి, దేవుని చిత్తానుసారమైన బ్రతుకు బతకటానికి ఇష్టపడరు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, భక్తుడు ఏం చెప్తున్నాడు, నీవు నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము అని చెప్పేసి వినయ విధేయత కలిగి భక్తితో దేవుని దగ్గరికి తగ్గించుకొని నాకు నేర్పు ప్రభువా అని చెప్పేసి దేవుడిని అడుగుతుంటే, ఈ రోజు ఎవరు దేవుడిని నాకు నేర్పు ప్రభువా అని అడుగుతున్నారు? గంట సేపు మనము ఖచ్చితంగా మోకరించలేని జీవితాలు మనవి. గంట సేపు కూడా మనము ప్రార్థించలేము. ఎవరి మీద గొడవాడమంటే అవసరమైతే ఒక పూట అన్నం మానేసైనా సరే గొడవాడతాము, కానీ దేవునితో ప్రేమగా మాట్లాడమంటే మాట్లాడే మనసులు లేవు ఈరోజు. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఇలాంటి వారిని చూసైనా మనం నేర్చుకోవాలి. బైబిల్లోని భక్తులను చూసి మనము తగ్గించుకోవాలి. బైబిల్లోని భక్తులను చూసి మనము నేర్చుకోవాల్సింది ఎప్పటి వరకు ఉంది అంటే, చచ్చిపోయే అంతవరకు ఉన్నదనేది గ్రహించాలి. ఈ భూమి మీద మనలో ఉన్న ఊపిరి పోయే అంతవరకు కూడా మనము దేవుని దగ్గర విధేయులమైన పిల్లలముగా మనం ఉండాలి. విధేయత కలిగి జీవించాలి. దేవుని ప్రేమను మనము సమాజానికి కనపరచాలి.